శ్రీవర్ధని గారు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు మాత్రమే కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలరు. సార్ కూడా చెప్తారో చెప్పలేదు నాకు తెలియదు, నేను అడిగినప్పుడు కూడా చెప్పారు. పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు కూడా ఎక్కువ ఉంటాయి. అలా మ్యూజిక్ డైరెక్టర్స్లో తమన్ గారి మీద వచ్చిన ట్రోల్స్ ఎవరి మీద కూడా రాలేదు. ఒక 2 years అయితే ట్రోల్స్, ఫుల్ ట్రోల్స్. ఆ ట్రోల్స్ వచ్చినప్పుడు యాజ్ ఏ వైఫ్గా మీరు ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు, లేకపోతే హస్బెండ్గా ఆయన ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు అసలు వాటిని? మా వారు అసలు పట్టించుకోరండి నాకు తెలిసి. ఓకే, ట్రోల్స్ పట్టించుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే పట్టించుకుంటే మనం ఫర్దర్గా మనం మన వర్క్ చేసుకోలేము. ఆయన పట్టించుకోరు. నేను అసలు ఎప్పుడు ఒక్కసారి కూడా కింద ఒక కమెంట్ కూడా చదవనండి. ఎందుకంటే మనకు తెలుసు ఇంట్లో సెన్సిటివ్గా ఉంటాం మనం, పిల్లలు. సో అది ఆ ఇంటర్వ్యూలు అలా చూసేయడం, వెళ్ళిపోతూ ఉండడం అంతే. మళ్ళీ కింద ఏమొచ్చింది, కమెంట్స్ ఏంటి, ఎప్పుడు నేను ఇంతవరకు చదవలే. ట్రోల్స్ లైట్ తీసుకుంటారు. బేసికల్గా సెన్సిటివ్ మీరు కూడా? అందరు ఎవరు ఉండరండి, అందరికీ సెన్సిటివ్గానే ఉంటుంది కదా. సో అది చదవకుండా మనం తెలుసుకుని దానికి బాధపడే బదులు చూడడం అంతే. ట్రోల్స్ అంటే అది కమెంట్స్ చదవడం అంతే, సింపుల్గా. గ్రేట్ అది. ఎందుకంటే మన వర్క్ మనం ఏం కష్టపడుతున్నాం అన్నీ తెలుసు. అందులో అప్రిషియేట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అవును, వాళ్ళకి పెద్ద థ్యాంక్స్ అంతే. మనం ఇంకా అంతకంటే మనం ఏం చెప్పగలం. ఆబ్వియస్గా ఆయన ట్రోల్స్ ఫీల్ అవుతారా, ఏం చేస్తారో మరి అది నాకు ఎప్పుడు. నేను అసలు ట్రోల్స్ ఏమ్మా ఇలా రాశారు, ఇలా ఏమిటి, అలా డిస్కషన్లే మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు జరగలేదు. సో అందుకే నాకు దీనికి ఆన్సర్ నాకు కూడా సరిగ్గా రాదు. ఎలా ఫ్రెండ్లీ హస్బెండా, స్ట్రిక్టా? బాగా ఫ్రెండ్లీయే. స్ట్రిక్టా అంటే ఏ విషయాల్లో స్ట్రిక్ట్ అర్థం కాదు. ఏదైనా ఇంట్లో స్ట్రిక్ట్గా ఈ పని ఇలా స్ట్రిక్ట్ ఏం లేదండి. ఏసీలు అన్నీ ఫుల్గా ఉండాలి ఆయనకి. అది ఎక్కడ బయలుదేరినా ఆయన ఫస్ట్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నై వస్తున్నారంటే అక్కడ బయలుదేరే ముందే నాకు ఫోన్ చేస్తారు, ఏసీలు వేసేయని. ఆయన ఇల్లు ఇవన్నీ గోడలన్నీ ముట్టుకుని చూస్తారు, చల్లగా ఉందా లేదా, ముందే వేసిందా లేదా. ఆ విషయాల్లో కొంచెం స్ట్రిక్ట్ అంతే. ఓకే. ఓ ఏసీలో ఉండాలి ఎప్పుడు? ఏసీ ఫుల్గా ఉండాలి. ఓ ఏంటి రీజన్ ఉందా మేడం అది? మేబీ ఆయన వర్క్ ఎక్కువ, ఆయన అదే కదా చెప్తున్నారు. ఆయనకి ఆ వర్క్ ఎక్కువ కాబట్టి ఎక్కువ హియరింగ్ సౌండ్ ఎక్కువ వింటూ ఉంటారు కదా. వాళ్ళకి రిలాక్సేషన్ చల్లగా ఉంటేనే మేబీ వాళ్ళకి అలా రిలాక్స్డ్గా ఉండగలరేమో. తమన్ సార్ మంచి మ్యూజిషియన్, మంచి సింగర్, మంచి మాటకారి, ఇవి మాకు తెలిసింది. ఇవి కాకుండా ఇంకేదన్నా ఎక్స్ట్రా ఏమైనా ఉందా యాడ్ ఆన్ సార్కి? తెలియంది అందరికి, ఆడియన్స్కి తెలియంది ఏం లేదు సార్, అంతే. మంచి మ్యూజిషియన్, మంచి సింగర్ అని చెప్పేశారు. మంచి మాటగారి కూడా అంతే, ఏం లేదు పెద్ద. ట్రిప్స్ గిప్స్ అసలు ఇంకేం ఉండదు? ఏముండదు. బయట ట్రిప్స్ వెళ్ళటం కానీ బాబుతో యా వెళ్తాం. ఆయనకి ఎప్పుడు టైం ఉంటుందో హిల్ మేక్ ష్యూర్ దట్ హిల్ స్పెండ్ సమ్ టైమ్ విత్ మై సన్ అండ్ మీ, విత్ మీ. ఎప్పుడు 1 day అంతా మేము దుబాయ్ 1 day వచ్చేసిన రోజులు ఉన్నాయి. ఓకే, 1 day అంతే. ఆయనకి టైం ఉందంటే ఫస్ట్ నైట్ బయలుదేరి ఎక్కామంటే సెకండ్ నైట్ లోపు మళ్ళీ రీచ్ అయిపోతాం. బట్ హిల్ మేక్ షూర్ ఆ 1 day హీ వాంట్స్ టు స్పెండ్ టైం విత్. ఇంట్లో అందరు సింగర్సే, మీరు, యామిని అండ్ తమన్ సార్ మదర్, వాళ్ళ పెద్దమ్మ గారు అందరూ. ఎలా ఉంటాయి పాటలలో డిస్కషన్? అసలు మీ అందరూ అదే బెస్ట్ పార్ట్ అండి. అసలు పాటలు డిస్కషనే చేయం, ఉండవు. ప్రొఫెషనల్గా లేకపోతే ప్రొఫెషనల్ కాదు, మేబీ ఏదైనా టీవీలో పాత పాటలు ఏమైనా వస్తున్నాయంటే ఆహా ఆవిడ ఎంత బాగా పాడారు, ఈవిడెంత, మేబీ అంతవరకే డిస్కషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి పాడుతున్నారు, ఇప్పుడు ఎవరు పాడుతున్నారు, నువ్వెందుకు పాడలేదు, నేనెందుకు పాడలేదు, ఈ ప్రొఫెషనల్ డిస్కషన్స్ అసలు పెట్టుకో. ఇప్పుడు శ్రీవర్ధని గారికి వచ్చే సాంగ్స్ అన్నీ, ఒక మంచి సింగర్ అవన్నీ పక్కన పెడితే, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి వైఫ్ కదా, మనం ఇద్దామని అనుకుని ఇస్తారా ఎక్కువ, తమిళ్లో కానీ తెలుగులో కానీ, లేకపోతే మీ టాలెంట్ని చూసి ఎక్కువ ఇస్తారా మేడం? ఆబ్వియస్గా నా టాలెంట్. మేబీ ఒకసారి ఏమన్నా మీరు చెప్పినట్టు మా నాన్న మ్యూజిక్ డైరెక్టర్, మా నాన్న మ్యూజిషియన్, దానివల్ల నేను ఎంటర్ అవ్వగలిగాను స్టూడియోలో. ఒక రెడ్ కార్పెట్ వేసిన్నారు. ఒక రెడ్ కార్పెట్ కూడా చెప్పరు, మనం ఎంటర్ అవ్వగలిగాం. ఇలాగా మా అమ్మాయి పాడుతుంది అంటే ఎంటర్ అవ్వగలిగాం అంతే. ఆ తర్వాత టాలెంట్ నాకుంటేనే నేను పాడగలను. మళ్ళీ నన్ను పిలవాలి ఇంకొకసారి అంటే నేను అక్కడ ప్రూవ్ చేసుకోవాలి.
డెఫినెట్గా ప్రూవ్ చేసుకోవాలి. ఊరికే వాళ్ళ అమ్మాయి వీళ్ళ ఆవిడ అని ఎవ్వరు ఒక్కసారి కూడా పిలవరు. డెఫినెట్గా పిలవరు. ఎగ్జాక్ట్లీ డెఫినెట్గా పిలవరు, అందులో నో డౌట్. నేనే ఎగ్జాంపుల్. ఎస్పి శైలజ గారు కూడా చెప్పారు చాలా టైమ్స్, ఎక్కడ అన్న మా చెల్లెలు ఇవ్వండి ఉండదు బయట అనుకోవటమే. వీళ్ళు చెప్పుకోరు, అలా అని వాళ్ళు ఇవ్వరు, రెండూ ఉంటాయండి. అసలు అది దాన్ని ఏంటంటారు, మన టాలెంటే ఎక్కడైనా. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఆ స్టూడియోలోకి వీ కెన్ ఎంటర్ ద స్టూడియో. బట్ తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఆల్మోస్ట్ చాలామంది సింగర్స్కి చెప్పుకునే కన్నా కూడా అసలు బయట ప్రపంచంలో ఎంత పేరు రావాలో అంత పేరు వచ్చేసింది చాలామందికి. అలాంటిది యాజ్ ఎ వైఫ్గా నాకు రాలేకపోయిందని నేను ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? అదే లేదు, ఎప్పుడు ఫీల్ అవ్వలే. అండ్ యాజ్ ఎ సింగర్గా ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? లేదు, సింగర్గా అంటే నేను ఆల్రెడీ ఒక స్టైల్ ఆఫ్ సింగింగ్ మేబీ ఆయనకు ఒక స్టైల్ ఆఫ్ మ్యూజిక్ చేస్తారు కాబట్టి అలాంటి స్టైల్ ఆఫ్ సింగర్స్, ఆ పాటకి సూట్ అయ్యే సింగర్స్ని అదే నేను ముందు నుంచి చెప్తున్నానండి. ద మ్యూజిక్ డైరెక్టర్ హ్యాస్ ఆల్ ద రైట్ కదా, ఆల్ ద రైట్స్. అట్ ఎనీ కాస్ట్ వాళ్ళది, అది వాళ్ళ బేబీ, అది అసలు అందులో మనం ఇంటర్ఫియర్ అవ్వడానికే లేదు. ఎందుకంటే మనం మ్యూజిషియన్స్, వీ షుడ్ అండర్స్టాండ్ దట్. నేను ఇప్పుడు మ్యూజిషియన్ కాదు, వేరే ఏదో ఫీల్డ్ అనుకోండి, అప్పుడు నాకు అర్థం అవ్వకపోవచ్చు. డెఫినెట్గా నేను మ్యూజిషియన్, నేను సింగర్ని ఫస్ట్. సో నాకు తెలుసు ఇది ఇలా ఉంటుంది. ఒక పాట చేస్తున్నారంటే వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఇప్పుడు నేను ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్కి పాడాను, నేను వాళ్ళకి ఆ పాట చేసినప్పుడు వాళ్ళకి ఓకే ఈ పాట ఈ పిల్ల పాడితే బాగుంటుంది అనే వచ్చిన ఆప్షన్స్, అని వచ్చిన పాటలు నాకు అంత పేరు తెచ్చిపెట్టాయి. గ్రేట్. డెఫినెట్గా. సో నేను అది 100% బిలీవ్ చేస్తాను. సార్ మ్యూజిక్ డైరెక్షన్లో మీకు బాగా నచ్చిన సాంగ్? సామజ వరగమన. ఈ మధ్య కాలంలో చాలా ఇష్టం సామజ వరగమన, చాలా ఇష్టం. అంటే నేను సిద్ గారు పాడినప్పుడు ఉన్నాను రికార్డింగ్ సెషన్, అప్పుడే తెలుసు ఇది ఇట్స్ గోయింగ్ టు బ్లాస్ట్ నిజంగా. డెఫినెట్గా. మేడం, మీరు చెప్పారు మీ కెరీర్లో నాకు చెప్పుకోదగ్గ సాంగ్స్ ఎవరైనా ఇచ్చారు అంటే మణిశర్మ గారు. డెఫినెట్గా. విద్యాసాగర్ గారు తమిళ్లో, తెలుగులో మణిశర్మ గారు, కీరవాణి గారు ఇద్దరు. మంచి సాంగ్ మణిశర్మ గారు ఇచ్చిన సాంగ్స్లో మీకు బాగా నచ్చిన సాంగ్? మణిశర్మ గారు ఇచ్చిన సాంగ్స్లో నాకు అశోక్లో హరిహరన్ గారితో నేను జాబిలికి వెన్నెలలిస్తా, ఆ పాట నేను పాడాను. ఆ తర్వాత తీన్మార్లో శ్రీగంగ నీలాంటి మనసీయవే, ఆ సాంగ్స్. ఈ 2 సాంగ్స్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే హరిహరన్ గారితో మనం పాడడం అన్నది, నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి. హరిహరన్ గారి గజల్స్ వినే మేము ఫుల్ అదే మ్యూజిక్, మాకు తెలిసిన మ్యూజిక్. సో ఆయనతో ఒక పాట పాడాను. యాక్చువల్గా ఆ పాట పాడిన తర్వాత ఇంకోళ్ళు ఎవరో పాడతారు అని చెప్తే మణి గారు లేదు నాకు వర్ధిని పాడిందే నచ్చింది, అది రిటైన్ చేయాలి. ఆయన నాకు మాత్రమే కాదు చాలా సింగర్స్ విషయంలో ట్యూన్లో ట్రాక్లో పాడితే అది నచ్చితే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ తోటి ఇది నాకు ఈ సింగర్ పాడిందే నచ్చింది అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఫైట్ చేసి సాంగ్ రిటైన్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. గ్రేట్. నిజంగానే ఐ ఎవర్ గ్రేట్ఫుల్ టు మణిశర్మ గారు. ఒకసారి ఆడియన్స్ కోసం. జాబిలికి వెన్నెలనిస్తా, మబ్బులకి మెరుపులనిస్తా, పువ్వులకి పరిమళమిస్తా, వాగులకి వరదలనిస్తా, గాజులకి చేతులనిస్తా, గజ్జలకి పాదాలిస్తా, కాటుకకి కన్నులనిస్తా, మాటలకి మౌనాన్నిస్తా, ఊరు పేరు తెలియని వాటికి ఏవేవో ఇచ్చి నీకు నా మనసిస్తా, మనసులో చోటిస్తా, నీకు నా ముద్దిస్తా, ప్రేమనే ముద్రిస్తా. సూపర్. ఒక్కసారి శ్రీగంగ కూడా తీన్మార్. శ్రీగంగా నీలాంటి మనసీయవే, జన్మంతా నీ బాట నడిపించవే, శివ పూజను కరుణించవే, ప్రియ సేవలో తరించి వరమీయవే, కాశీ వాస సాంబ శివ, కాశీ తండ్రి మహదేవ.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.